సంస్థను స్థాపించడం గుర్తు చేస్తుంది. పరిశుద్ధ పాప గారు ఈ ఏప్రిల్ మాసం గురువుల కోసం ప్రత్యేకంగా ప్రార్థించమని ఆయన యొక్క ప్రార్థన ఉద్దేశంలో మనకి తెలుస్తున్నారు. ఈ యొక్క దివ్య బలి పూజలో మనకు తెలిసిన గురువులందరి కోసం ప్రార్థించడం, ఇక్కడ ఉన్న పీఠంపై ఉన్న గురువులు, అలాగే మీకు వ్యక్తిగతంగా తెలిసిన గురువులందరినీ స్మరిస్తూ వారి యొక్క మంచి ఆరోగ్యం కోసం, అలాగే వారి దేవుని పరిచర్యలో ఉత్సాహంగా అందరికి ఆశీర్వాదంగా ఉండేలాగా మనం ప్రార్థించడం. పవిత్రమైన ఈ పరమరహస్యములను కొనియాడే యోగ్యుల మొదటకు మన పాపాలను ఒప్పుకుందాము. పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. భయమును బాధను ఒంటరి తలమును, భయమును బాధను ఒంటరి తలమును నా నుండి తొలగించి నడుపుమయ్యా. పాపినైన నన్ను ఆదుకోవయ్యా. పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవనకు చేర్చుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. శాంతి సమాధానము, భూమి యందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. ఉన్నతమున సర్వేశ్వరునికి మహిమ స్తుతి స్తోత్రము, భూమి యందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. పరలోకమా ప్రభువా, సర్వాధిపతి అయిన సర్వేశ్వర, భూమివేలు మా పాలక, మేము పొగడెదం, మేము స్తుతించెదం, మహిమా స్తుతి స్తోత్రము. మేము పొగడెదం, మేము స్తుతించెదం, మహిమా స్తుతి స్తోత్రము.
మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూమియందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. వెనుకైక సతుడా మా క్రీస్తువా, మా పాప పరిహారక. సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల, మా మీద దయ చూపువా. పితదేవ సుతుడా శ్రీ యేసువా, మహిమా స్తుతి స్తోత్రము. పితదేవ సుతుడా శ్రీ యేసువా, మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూమియందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. పరిశుద్ధులు వీరు పరిపూర్ణులు, మహిమా స్తుతి స్తోత్రము. పరిశుద్ధులు వీరు పరిపూర్ణులు, మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూమియందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. పిత మహిమలో పరిశుద్ధాత్మతో ఉదయించు మా క్రీస్తువా. మీరొక్కరే మా ఏలినవారు, మీరే మహోన్నతులు. అర్పింతుము ఈ స్తుతి గానము, మహిమా స్తుతి స్తోత్రము. అర్పింతుము ఈ స్తుతి గానము, మహిమా స్తుతి స్తోత్రము. ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థించుటకు సర్వేశ్వర నీవే నన్ను తాను అర్పించుకొనుటకు ఈ తన శిష్యులను ఆజ్ఞాపించెను. ఈ దివ్య విధిలో పాల్గొనేమో ఈ రొట్టెను తినడముడల్లా, ఈ పాత్రము నుండి తాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు మీరు ఆయన మరణమును ప్రకటించుదురు. పునీత చిన్నప్ప కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయము 23వ వచనం నుండి 26వ వచనం వరకు. పునీత చిన్నప్ప కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయము 23వ వచనం నుండి 26వ వచనం వరకు. సోదరులారా, నేను మీకు అందించిన ఉపదేశము నేను ప్రభువు నుండి పొందింది. తాను అప్పగింపబడిన రాత్రి ప్రభువు రొట్టెను తీసుకుని దేవులకు కృతజ్ఞతలు అర్పించి దానిని తురించి, ఇది మీ కొరకు ఇయ్యబడిన నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము మీకు చేయు అని పలికెను. అదే విధముగా భోజనములకు తరువాత పాత్రను తీసుకుని
పాత్ర నా రక్తములో నైన నూతన నిబంధన, దానిని మీరు పాత్ర చేయనప్పుడల్లా నా జ్ఞాపకార్థము చేయడు అని పలికెను. కనుక ఈ రొట్టెను భుజించినప్పుడల్లా, ఈ పాత్ర నుండి పానం చేయనప్పుడల్లా, ప్రభువు వచ్చు వరకు మీరు ఆయన మరణమును ప్రకటించరు. ఇది 7వ వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పవిత్ర సువిశేషములోని ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. ఇక మీదట తెలుసుకుందుము అని యేసు పలికెను. నీవు నా పాపములు ఎన్నటికి నీ కడుగరాదు అని పేతురు పలికెను. యేసు, నేను నిన్ను కడుగని పక్షమున నాతో నీకు భాగం ఉండదు అని చెప్పాను. అట్లయిన ప్రభువు నా పాదములు మాత్రమే కాదు, నా చేతులను నా తలను కూడా కడుగుము అని పేతురు పలికెను. స్నానము చేసిన వాడు పూర్తిగా శుద్ధుడై ఉన్నాడు. అతడు పాదములు తప్ప మరేమీ కడుగొనవసరం లేదు. మీరు శుద్ధులు, కానీ మీరు అందరూ కాదు అని యేసు అతనితో చెప్పాడు. ఆయన తన్ను అప్పగించు వారిని ఎరిగియుండెను కనుక మీరు అందరూ శుద్ధులు కాదు అని పలికెను. ఆయన వారందరి కాళ్ళు కడిగిన పిమ్మట మరలా తన పై వస్త్రమును ధరించి కూర్చుండి ఇట్లు పలికెను. నేను ఇప్పుడు చేసినది మీకు అర్థమైనదా? మీరు నన్ను బోధకుడనియు ప్రభువనియు పిలుచుచున్నారు. మీరు అటు పిలుచుట సముచితమే. ఏదైనా నేను మీ బోధకుడను ప్రభుడనై ఉన్నాను. మరియు ప్రభుడను బోధకుడను అయిన నేను మీ పాదములు కడిగిన మీరు కూడా ఒకరి పాదములు మరి ఒకరు కడగవలయును. నేను చేసినట్లు మీరును చేయవలెనని మీకు ఒక ఆదర్శమును ఇచ్చితిని. ఇది క్రీస్తు సువిశేషము. Praise the Lord.
ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా యేసువా ఆరాధన, యేసు ఆరాధన, యేసువా ఆరాధన, యేసు ఆరాధన, యేసువా మహిమ, యేసువా మహిమ, యేసువా మహిమ, యేసువా మహిమ, యేసువా ఘనత, యేసువా ఘనత, నా రక్షకుడు ఆరాధన, నా రక్షకుడు ఆరాధన, 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 పాప విమోచకుడు ఆరాధన, నా పాప విమోచకుడు ఆరాధన, విమోచకుడు ఆరాధన, నా పాప విమోచకుడు ఆరాధన, నా పాప విమోచకుడు ఆరాధన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఏదైనా ఒక గొప్ప వారిని కలవటానికి, అది మనకి ఇష్టమైన వారిని కలవటానికి మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు వారు ఎక్కడున్నా సరే వారి కొరకు మనం ఏం చేస్తూ ఉంటాం, కలవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మరి అది యేసు ప్రభువే వస్తే యేసు ప్రభు వస్తే చేద్దాం. ఇప్పుడు యేసు ప్రభు వస్తే కలవాల్సిన మనం చేద్దాం. కలవాలంటే వాళ్ళకి కొంత దూరం కూర్చుంటే ఎలాగా దగ్గర యేసు ప్రభు కలవాలంటే అందరూ దగ్గర అమ్మ కూర్చోవాలి దగ్గర రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఎవరేమంటారు నేను హామీ ఇస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. నేను పేరు పెట్టి పిలిచేలాగా రావాలి. ఇదంతా ఖాళీ స్థలం, ఇదంతా ఎక్కడో కూర్చున్నాను. ఆ గోడ పిల్లలు అడుగులంతా ఇట్లాంటి ఇదంతా ఖాళీ. ప్రైజ్ ది లార్డ్. ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చేసేది కాదు. మీ సహోదరి సహోదరులారా, పూజ ప్రారంభంలో మరి ఫాదర్ గారు చెప్పినట్లుగా ఈ పెద్ద బేస్తవారం భోజన అనగా ఈ కడనాటి భోజన స్మరణమున దేవుడు మనందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. దేవుడు తన ప్రేమను తెలియజేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా 3 ముఖ్యమైన అమూల్యమైన ఘట్టాలను ఏర్పరిచి ఈ లోకంలో తన యొక్క యాత్రను ముగించుకొని మరలా ఉత్తానంలో మనందరినీ కూడా ఆయన ఆహ్వానించడానికి తాను సిద్ధపరుచుకుంటున్న పవిత్ర గడియ. ఈ పవిత్ర గడియలో మరి యేసు ప్రభు గురుత్వాన్ని స్థాపిస్తూ ఉన్నారు, దివ్య ప్రసాదాన్ని స్థాపిస్తూ ఉన్నారు, తర్వాత ప్రేమ ఆజ్ఞను జారీ చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మొదటిగా మనము ఈ పాస్కా కాలానికి సంసిద్ధపడి చివరి గడియలలో ఉన్నాం. ఈ పవిత్ర సమయంలో ఎందుకు ఈ రోజు ఈ యొక్క పాస్కా భోజనాన్ని అంటే కరలాంటి భోజనాన్ని ప్రభు ఏర్పాటు చేశాడు అంటే నిర్గమాకాండము 12వ అధ్యాయము 40 రోజుల్లో చదివినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో గడిపిన కాలము 430 ఏళ్లుగా బానిసలుగా ఉన్న వారిని దేవుడు రక్షించాలని, దేవుడు వారిని ప్రత్యేకంగా ఎన్నుకున్న జాతిగా ఒక అద్భుతమైన కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. ఆ అద్భుత కార్యమే అందరూ పాస్కా భోజనం. యేసు ప్రభు కూడా ఈ పాస్కా భోజనాన్ని తన శిష్యులతో ఈ రోజు చివరిగా స్వీకరిస్తూ ఉన్నారు.
దాన్ని మననం చేస్తున్నారు, స్మరించుకొస్తూ ఉన్నారు. మరి మనం కూడా ఈ పరిశుద్ధ సమయంలో ఈ యొక్క పాస్కా విందులో, పాస్కా జాగరణకు సిద్ధపడిన మనము మరి ఎలా మనం సిద్ధపరచుకుంటున్నాము? దేవుని యొక్క ప్రేమను మనము పొందిన, దేవుని యొక్క అనుగ్రహం పొందడానికి వచ్చిన మనము దేవునికి ఎప్పుడు దగ్గరగా ఉండాలి. క్రీస్తు ప్రభు ఎవరినైతే తన తండ్రితో ఎప్పుడు కూడా ఐక్యమై ఉన్నాడో, ఎప్పుడు కూడా ఆయనతో ఏకీభవించారో, ఈ లోకంలో తను చేయాల్సిన ప్రతి ఒక్క పవిత్ర కార్యాన్ని పరిపూర్తి చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఈరోజు తన శిష్యులతో ఈ కడపటి రాత్రి భోజనాన్ని, పాస్కా భోజనాన్ని మనకు ప్రసాదించున్నారు. మొదటిగా మనము క్రీస్తు ప్రభు ఒక గురువుగా, ఒక రక్షకుడిగా, ఒక సేవకుడిగా తన యొక్క జీవితాన్ని అర్పిస్తూ ఉన్నాడు. గురువు అంటే అభిషేకించిన వాడు. ఈ అభిషేక వరము పూర్వ నిబంధనలో ఒక లేవి గోత్రానికి సంబంధించింది మాత్రమే. నిర్గమాకాండము 40వ అధ్యాయము 15వ వచనం చదివినట్లయితే నాకు యాజకులందరికీ నీవు వారి తండ్రికి అభిషేకం చేసినట్లు వారికి అభిషేకం చేయు. కాబట్టి ఒక గోత్రానికి, లేవి యాజకత్వానికి ఇదిగో ఇది ప్రసాదించాడు దేవుడు. అది అలాంటి దాన్ని క్రీస్తు ప్రభు అది సమస్త మానవాళికి ఈరోజు అనుకుంటూ ఉన్నాడు. ఎవరైతే మన యొక్క ఇంటి పేరుతోనో, మన యొక్క ఊరి పేరుతోనో, మన యొక్క జీవితంలో ఎలా ఉన్నా సరే, నీవు నమ్మక పాత్రుడిగా ఉంటే, నీవు ఆయన దైవ పిలుపుని అనుకుంటే ఆయన నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఈ వరం ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఆయనకు నమ్మక పాత్రగా ఉన్నారో, ఆయన ఏ విధమైతే దేవుని అనుసరించాలనుకున్నారో వారందరికీ ఆయనే ముందుగా అన్నాడు. లూకాసు వార్త 4వ అధ్యాయం 18-19 వచనాలు చదివినట్లయితే, లూకాసు వార్త పేతులకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించాడు. చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపుని కలిగించుటకు ప్రభు యొక్క సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను అని ఇదిగో క్రీస్తు ప్రభు మనందరికీ తెలియజేస్తున్నారు. మరి గురువు కావాలనే ఆశ ఇప్పుడున్న ఆధునిక కాలంలో కనుమరుగైపోతూ ఉంది. కానీ ఒక గురువుతో, ఒక కుటుంబానికో, ఒక గ్రామానికో, ఒక విచారణతో ఒక గురువు అవుతున్నాడంటే ఎంతో ఎంతో గొప్ప ధన్యత కలిగిన కుటుంబంగా ఈనాడు ప్రచురిస్తూ ఉన్నారు. మరి అటువంటి అవకాశాలు, అటువంటి వరాలు మనము ఎందుకు కోల్పోతున్నాం? ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా అడిగితే ఏమవుతావు అంటే, గురువు తప్ప అన్ని విషయాలు చెప్తూ ఉంటాం. దానికి ఇప్పుడు ముఖ్య సాధ్యం అంటే, నాకు ఒక్కలే కొడుకు, నాకు ఒక్కలే కుమార్తె, లేకపోతే వాడు ఉండలేడు అని ముందు ఎవరు చెప్తారు? తల్లిదండ్రులే చెప్తూ ఉంటారు. కానీ ఒక గురువు ఆత్మలను రక్షిస్తాడు. ఒక గురువు యేసు ప్రభువుని ఈ యొక్క పవిత్ర బలిపూజ ద్వారా నలుగురికి ప్రసాదిస్తుంటాడు. యేసు ప్రభువు యొక్క అనుగ్రహం పొందిన గురువు ఇదిగో పాపాలను క్షమించే గొప్ప దివ్య సంస్కారాన్ని పొంది ఉన్నాడు. ఒక గురువు తన కుటుంబాన్ని, తన యొక్క జీవితంలోని సంతోషాలన్నీ పక్కన పెట్టి ఆ యొక్క విచారణకో, ఆ సంఘానికో, ఆ సంస్థకో రుణపడి తన సేవలు చేస్తూ ఉంటాడు. ఇది ఒక కఠినమైన పరీక్ష. ప్రేమతో, చిరునవ్వుతో తన యొక్క జీవితాన్ని
నలుగురికి ఇవ్వగలిగిన వాడే గురువు అవుతున్నాడు. మరి అటువంటి గురువుల కొరకు ప్రార్థించాలి. అటువంటి గురువులను మనం ఎప్పుడు కూడా ఆదరిస్తూ ఉండాలి. అటువంటి గురువుల కొరకు మనం ఎప్పుడు కూడా ఒక చెయ్యనిస్తూ ఉండాలి. అదే గురుత్వం. మరి ఈ యొక్క గురువుకు ఉన్నటువంటి లక్షణాల్లో యేసు ప్రభు ఒక సేవకుడిగా తన యొక్క శిష్యుల పాదాలు కడుగుతూ ఉన్నాడు. ఈ శిష్యులను ఎన్నుకోవడంలో దేవుడు ఒక రాత్రంతా ప్రార్థన చేశాడు. వారిని ఆశామాషలు ఎన్నుకోవాలా, దేవుడు ఒక ప్రణాళిక ప్రకారం ఎన్నుకున్నాడు. వారి యొక్క స్థితి గతి, వారి వయసులో నిమిత్తం లేకుండా ఎన్నుకున్న విధానాన్ని బట్టి మీ సహోదరి సహోదరులారా, 12 మంది శిష్యులు అంటే పేరు ఇవ్వడం కాదు. 12 మంది శిష్యులు అంటే ఏదో ప్రజలు చెప్పుకోవడం కాదు. నిజంగా తల్లి క్రీస్తువుకు విజయమై తను ఎక్కడైతే ఏ విషయాల్లో ఉన్నారో వారికి విచారణకి కట్టుబడి ఉన్న వాళ్ళే నిజమైన సేవకులు ఉంటారు. అందుకే దివ్య సంస్కారంలో 6వ సంస్కారం ఉంది. క్రిస్తవ కట్టంలో 6వ కట్టం ఏమన్నా విచారణకు మరి ఏ విధంగా మనము సహాయం చేస్తాం, ఏ విధంగా ఉంటున్నాం. అందుకే క్రీస్తు ప్రభు వారి యొక్క స్థితి గతి కాకుండా తను ఈ లోకంలో చేయాల్సిన ఆ గొప్ప కార్యాన్ని ఈరోజు మనకి నూతనీకరిస్తున్నాడు. అదే విచారణ గురువు ఖచ్చితంగా ఈరోజు చేయాల్సిన పని ఏంటంటే ఒక 12 మంది ఎన్నుకొని ఆ సంఘంలో వాళ్ళ యొక్క పాదాలు కడిగి, నేను మీకన్నా ఒక సేవకుడిగానే వచ్చాను కానీ ఆధిపత్యం చేయడానికి రాలేదు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఈ యొక్క ముఖ్యంగా ఆధిపత్యానికి చిహ్నము సేవకుడిగా ఉండాలి. పూర్వకాలంలో అయితే ఇదిగో దీనికి ఆధిపత్యం అనేది ఉండేది, కానీ ఇప్పుడు మనం కనుక చూసినట్లయితే ఒక సేవకుడిగా మనం ఉండాలి. రెండోదిగా ఈ యొక్క జ్ఞానస్నానాన్ని గుర్తు చేసుకోవాలి. ప్రతి ఒక్కరు ఒక దేవుని బిడ్డ కలుసుకున్న మనము మన జ్ఞానస్నానాన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి. నేను నిజంగా దేవునికి ఇష్టమైన వాడినైనా ఈరోజు ఒక 12 మంది శిష్యులే కాదు, ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. నేను నిజంగా ఈ యొక్క సేవకులు కానీ నేను కూడా ఒక కథోలికుడిగా పొందానా లేదా. చివరిగా ఈ యొక్క కాళ్ళు కడుగులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభు దీనతకు మనము ఒక చిహ్నంగా ఉంది. ఆయన దీనుడై, ఆయన సేవకుడై, ఇదిగో తనకంటే గొప్పవారు ఈ లోకంలో ఎవరు లేకపోయినా సరే తను తాను తగ్గించుకొని తన శిష్యుల పాదాలు కడుగుతున్నారు. ఇంత గొప్ప కార్యంలో మన శిష్యులందరూ ఎలా ఉన్నారంట చదివినటువంటి సువార్తలో యోహాను సువార్త 11వ అధ్యాయం చదివినట్లయితే 5వ వచనం చదువుదాం. ఒక పళ్ళెంలో నీరుపోసి తన శిష్యుల పాదములు కడిగి నడుమునకు కట్టుకున్న తుల్లి గుడ్డతో తుడవను ఆరంభించాడు. అట్లు ఆయన సీమోను పేతురు యొద్దకు రాగా అతడు ప్రభు, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అన్నాడు. మొట్టమొదటిగా పేతురు ప్రశ్నిస్తూ ఉన్నాడు, అయ్యా నీవు దేవుని కుమారుడు, నేను ఎన్నో గొప్ప కార్యాలు నీలో చూశాను. నీవు నీటిపై నడిచావు, దివ్య రూపకారంలో నన్ను పిలిచావు. ప్రతి ఒక్కసారి ఇదిగో పేతురు నన్ను ప్రేమిస్తున్నావు అంటే 3 సార్లు నన్ను ప్రేమిస్తున్నా అని చెప్పిన ఎన్నో అద్భుతాలు చేసిన యేసయ్యా నీవా నా పాదాలు కడిగావు. అందుకు యేసు ప్రభు అన్నాడు, నీవు చేయించినది నీవు గ్రహించలేవు, ఇక మీదట తెలుసుకుందు. సహోదరి సోదరులారా, ఇదిగో శిష్యులు అంటే ఇప్పుడు చేసిన తర్వాత ఈరోజు చెయ్యి కాలు పడుకోవడం కాదు. ఆ పేరు వల్లే ఇక మీదట నీవు
సంఘానికి తోడుగా ఉండాలి. ఈ సంఘాన్ని బాధించడానికి, ఈ సంఘాన్ని ముందుకు నడిపించడానికి నువ్వేం చేయగలుగుతున్నావు? 12 మంది శిష్యులు ఒక్కరు దేవుని విడిచిపెట్టిన మిగిలిన వాళ్ళంతా కూడా చివరి వరకు తన జీవితంలో యేసు ప్రభు రక్షకుడిగా ప్రకటిస్తూ మరణించారు. అందుకే ఈ శిష్యులుగా అనుకోవడం అనేది ఒక గొప్ప కార్యం. దాన్ని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండవదిగా దివ్య ప్రసాద స్థాపన. మత్తయి వార్త 26వ అధ్యాయం 26 నుంచి 28 వచనాలు చదివినట్లయితే, వారు భుజించుచుండగా యేసు ప్రభు రొట్టెను అందుకొని ఆశీర్వదించి త్రుంచి తన శిష్యులకు ఇచ్చెను. దీనిని తీసుకొని భుజింపుడు, ఇది నా శరీరము అనెను. కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి ఇచ్చి అనేకుల పాప పరిహార్థమై చింతపడునున్న నిబంధన యొక్క నా రక్తము, దీనిని నా జ్ఞాపకార్థము చేయము. ఇదిగో ఆనాటి నుండి ఈనాటి వరకు పవిత్ర బలి పూజలో, ముఖ్యంగా నడి పూజలో ఈ మాటలని ప్రతి గురువు చెప్తూ ఉంటాడు. అప్పాన్ని అందుకొని, ద్రాక్షరసాన్ని అందుకొని ఆయన యొక్క పవిత్ర శరీర రక్తాలుగా సాధిస్తూ ఉంటాడు గురువు. అటువంటి గొప్ప వరం ఈరోజు గురువులుగా నేను పొందాను. ఇది మాతో అంతరించుకోకూడదు, ఇది మాతో ఎత్తుకోకూడదు. సమస్త మానవాళికి ఈ యొక్క దైవ పిలుపు ఇచ్చిన దేవుడు ఇదిగో ఈ గురుత్వ బాధ్యతలు అందరూ తీసుకుని ఉన్నాడు. ఒక కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలు కావచ్చు, ఒక సంఘంలో ఉన్నటువంటి ప్రజలు కాబట్టి వారు మన యొక్క విచారణలో బిడ్డలను తర్ఫీదు చేస్తూ ఇదిగో దైవ పిలుపుకి సంసిద్ధపరచాలి. అదే ఈరోజు మనం చేస్తున్నటువంటి పరిశుద్ధ విషయం. కానీ మనం ఎక్కడికి వెళ్ళినా సరే, ఎక్కడో మానవ గ్రామంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి గురువు అవుతుంటే మనందరం కలిసి వెళ్తా ఉంటాం. కానీ ఇప్పుడు మనము మన విచారణలో మన బిడ్డలను గురువుగా పంపించి వారి గురువు చేసే అంత వరకు కూడా ప్రార్థన చేస్తూ నిలకడగా ఉండే బిడ్డలుగా చేయగలిగితే అది నిజమైన గొప్ప దీవెన మనందరికీ వస్తుంది. ఆ దివ్య సర్వసారము నిజంగా మానవులో ఉన్నటువంటి మలినాన్ని తొలగిస్తూ ప్రతిసారి ఈ పవిత్ర దివ్య సంస్కారము అనేది దివ్య సర్వసారం ద్వారా మనలో నిలకడగా ఉండి మనము దేవుని వైపు నడిపిస్తూ ఉంటాం. అదే ఈ యొక్క పాస్కా దివ్య బలి పూజను మనమందరం కూడా గుర్తు చేసుకుంటున్నాం. లూకా వార్త 22వ అధ్యాయం 19వ వచనం చదివినట్లయితే, అప్పుడు యేసు రొట్టెను అందుకొని కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించి దానిని తుంచి వారికి నొసగుచు, ఇది మీ కొరకు అర్పింపబడిన నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు అనెను. ఆయన అట్లే భోజనానంతరము పాత్రను అందుకొని, ఈ పాత్రను మీ కొరకు చిందబడు నా రక్తముతో ముద్రితమైన నూతన నిబంధన, ఇదిగో నన్ను పట్టించువాడు ఇక్కడే ఉన్నాడు. ఆ యొక్క గణరాత్రి భోజనంలో తన శిష్యుల యొక్క పాఠాలు కలిగిన వాళ్ళు కూడా యూదాయిస్తున్నాడు. చాలా సందర్భాల్లో ఈ 12 మంది శిష్యులకు వచ్చినప్పుడు ఒక రొట్టెలో రూపాయలు పెడతా ఉంటారు, పెట్టి ఆ రొట్టె అవకాశంలో ఎదురు చూస్తూ ఉంటారు. చూసిన తర్వాత ఏమంటారు? ఆ రొట్టె వచ్చిన వాళ్ళు ఏమంటారు? పారిపోతా ఉంటారు. ఎందుకు అంటే నేనేమో ఏ దయస్కరికి సంవత్సరానికి ఇక్కడ అటువంటి ఏ దయస్కరి ఉండకూడదు. మార్పు అనేది రావాలి, మార్పు అనేది జరగాలి.
ఆనాడు ఆ యుద్ధాన్ని చేసినట్టుగా నేను నా యొక్క క్రీస్తు ప్రభువుని ఎవరికి అప్పగించను? నేను నా కుటుంబం అప్పగించాను. ఆనాడు మొదటి పట్టణంలో పాస్కా విందులో గొర్రె పిల్లను మాంసాన్ని వాళ్ళు గమనంగా తింటూ ఉండగా ఇక్కడ క్రీస్తు ప్రభు దీపావళి పూజలో తనను శరీరాంతాలుగా మార్చిస్తున్నాడు. అది ఆ పాస్కా విందును ఈ పవిత్ర దీపావళి పూజగా మనం మార్చిపోతున్నాం. అందుకే దిగస ప్రసాదము గురుత్వం అనేది ఒకదానితో ఒకటి ఊడిపడి ఉంటది. దిగస ప్రసాదం లేనిదే గురుత్వం లేదు, గురుత్వం లేనిదే దిగస ప్రసాదం లేదు. బట్టి ఈ రెండు ఇప్పుడు కూడా మనం ముందుకు తీసుకెళ్ళటానికి దిగువలి పూజలు పాల్గొంటూ దిగస ప్రసాదం స్వీకరించాలి. అలాగే గురువులను తయారు చేసి తల్లి తీసుకుకి ఇవ్వాలి. ఇలా ఇవ్వటానికి యేసు ప్రభువుకి ఒకే ఒక ఆజ్ఞ, ప్రేమ ఆజ్ఞ. ప్రేమ అనే యొక్క గొప్ప సత్యము ఈ లోకాన్ని సృష్టించినప్పుడు అదే ఆలోచనకి యేసు ప్రభువుని ఈ లోకానికి పంపించినప్పుడు దేవుడు అదే ఆలోచనతో ఉన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కావునే తన ఏకైక కుమారుని ప్రసాద్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అటువంటి ప్రేమ ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రేమ నిజమైన ప్రేమ క్రీస్తు ప్రేమ. ఈ ప్రేమలోనే మనము ఒక గురువుని ఎలా చేయొచ్చు, మన పాల్గొన్నప్పుడు ఈ దివ్య సంవత్సరాలలో ఒకరికొకరు సమాధానంగా ఉండండి అని చెప్పినప్పుడు ఒకరికొకరు సమాధానం చెప్పుకునే యోగ్యతను మనటువంటి తారతమ్యాలను మనటువంటి హెచ్చుతగ్గులను మనటువంటి వయస్సులకు లేకుండా పక్క వారికి సమాధానం ఆ ప్రేమ ఈరోజు నిన్ను నన్ను ఇదో దేవుని వైపు ఒక కథోలిక దైవ విధంగా అనుకూలంగా జీవించిన వారు ఆ ప్రేమలో గర్వము ఇటువంటి ఏమీ లేకుండా ఇప్పుడు కూడా ప్రేమతోని ఏడో వచనం. ప్రేమ దేవుని పుట్టినది, ప్రేమించువాడు దేవునికి మూలముగా. నీలో ప్రేమ లేకపోతే నువ్వు దేవునికి పుట్టినవాడు కాదు. నీలో ప్రేమ లేకపోతే
లేకపోతే మీ కుటుంబంలో ఆ ప్రేమ లేకపోతే మీ యొక్క మనసులో ఆ ప్రేమ లేకపోతే నువ్వు దేవుడిని ఇష్టవాడిని కాదు. అతడు దేవుని ఎరిగినవాడు. దేవుడు ప్రేమ స్వరూపుడు. దేవుని ఎరిగినవాడు ఎవరంట? దేవుడు ప్రేమ స్వరూపుడు. దేవుని ఎరిగినవాడు ఎవరంట? ప్రేమ ప్రేమ ఎరిగినవాడు. దేవుని ఎరిగినవాడు ఎవరంట? ఎరిగినవాడు ఈ లోకానికి మనం దేవుని ఆమేన్. ప్రేమతో చేయుడని యేసువే నేర్పినాడు. ప్రేమతో చేయుడని ప్రేమాగ్ని జ్వాలలను వెలిగించు మందరిలో ప్రేమాగ్ని జ్వాలలను వెలిగించు మందరిలో చేయుడనుచును యేసువే నేర్పినారు. ప్రేమతో చేయుడని యేసువే నేర్పినాడు. ప్రేమతో చేయుమని నీ స్నేహితుని కొరకు ప్రాణంబునిచ్చినచో నీ స్నేహితుని కొరకు ప్రాణంబునిచ్చినచో ఆ ప్రేమ కన్నా వేరే లేదని యేసువే నేర్పినాడు. ప్రేమతో చేయుడని యేసువే నేర్పినారు.
ప్రేమతో చేయుమని విధేయులందరును నా స్నేహము మెచ్చట విధేయులందరును నా స్నేహతో మెచ్చట ఇక దాసులని మేము పిలువననుచును యేసువే నేర్పినారు ప్రేమతో చేయుమని యేసువే నేర్పినారు ప్రేమతో చేయుమని మన్నించుమందరిని ప్రేమానురాగముతో మన్నించుమందరిని ప్రేమానురాగముతో మన్నించబడును నీదు తప్పులు యేసువే నేర్పినారు ప్రేమతో చేయుమని యేసువే నేటి జ్వాలలను వెలిగించుమందరిలో ప్రేమాటి జ్వాలలను యేసువే నేర్పినాడు ప్రేమతో చేయుమని యేసువే నేర్పినాడు ప్రేమతో చేయుమని నీ స్నేహితుని కొరకు ప్రాణముని చిలచో నీ స్నేహితుని కొరకు ప్రాణముని చిలచో నా ప్రేమ కన్నా వేరే లేదని యేసువే నేర్పినాడు ప్రేమతో చేయుమని యేసువే నేర్పినారు ప్రేమతో చేయుమని విధేయులందరును నా స్నేహితులెచ్చట విధేయులందరును నా స్నేహితులెచ్చట ఇక దాసులని మేము పిలువననుచును యేసువే నేర్పినాడు ప్రేమతో చేయుమని యేసువే నేర్పినాడు ప్రేమతో చేయుమని మన్నించుమందరిని ప్రేమానురాగముతో మన్నించుమందరిని ప్రేమానురాగముతో మన్నింపబడును నీదు తప్పులు యేసువే నేర్పినాడు ప్రేమతో చేయుమని యేసువే నేర్పినాడు ప్రేమతో చేయుమని ప్రేమాటి జ్వాలలను
దీపములను వెలిగించు మందరిలో ఆజ్ఞ ఇదియే చేయుడనుచును యేసువే నేర్పినాడు ప్రేమతో చేయుమని యేసువే నేర్పినాడు ప్రేమతో చేయుమని నీ స్నేహితుని కొరకు ప్రాణముని చిలచో నీ స్నేహితుని కొరకు అంతేకాక క్రీస్తు గురుతుల్లో కూడా పాల్పంచుకున్నాం. అనగా ప్రపంచ ప్రజలందరి తరఫున విన్నపాలు అర్పించే యోగ్యత మనకు ఉన్నది కనుక మనం ఇప్పుడు సోదర భావంతో ఏక మనస్సుతో శీస అవసరం కొరకు ప్రతి మనిషి శ్రేష్ఠ కొరకు క్రీస్తు ప్రభు పేరిట పరమపితను మనం చేద్దాం. పాస్కా విందులో పాల్గొన్న శ్రీ సభ సభ్యులందరూ ప్రేమ ఐక్యత కలిగి జీవించినట్లు ఈ పవిత్ర మనస్తత్వము అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. సీస అధికారులు దేశ పాలకులు కలిసి ప్రజాసేవకై తమ సమయమును స్వార్థ సామర్థ్యమును వినియోగించుటకు తగిన శాశక్తుల కృపను దయచేయమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. నూతన ఆజ్ఞలో క్రీస్తు స్థాపించిన రీతిగా పేద సాధనను రోగులను పీడితులను ప్రజలను ప్రేమతో సేవించుకోవాలని కోరికను మన హృదయంలో దేవుడు పుట్టించినట్లు అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. క్రీస్తు తన శ్రమల మరణ ఉత్థానం ద్వారా పాపమును ధ్వంసము చేసి నూతన జీవంతో మానవులందరినీ పునరుద్ధరించుటకు సువార్తను ప్రజలందరూ అంగీకరించి విశ్వసించినట్లు అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. మోక్ష యాత్రలో రక్షణను శక్తిని ఇచ్చు జీవాహారం ప్రసాదం పట్ల భక్తిని మా యందు పెంపొందించినట్లు అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. గురువులు తమకు ఇవ్వబడిన దివ్యపదవికి పదవులుగా కాపాడుకుంటూ సేవాభావంతో దైవ కార్యములలో నిపుణులను జీవించినట్లు అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఈనాడు ఎన్నుకున్నటువంటి మా విచారణ ఎన్నుకున్నటువంటి ఈ 12 మంది శిష్యులను మీకు సమర్పిస్తున్నాము. దేవుని యొక్క అమితమైన ప్రేమ అనుగ్రహము వీరికి దయచేసి ఎల్లప్పుడూ కూడా తల్లి క్రీస్తువను విచారణను కాచి కాపాడే విధంగా ముందుకు వెళ్ళే భాగ్యాన్ని వీరికి వీరి కుటుంబాలకు దయచేయమని ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. మౌనంగా ఉండి ఆ సొంత అవసరం కోసం ప్రార్థించుదాం. ఈనాడు భోజన అవసరం కుటుంబాలకు ఇక్కడ చేయడం అందరినీ దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థించుదాం. అబ్రహాము నాడు సోదరమాయే అబ్రహాము నాడు పేదరాల కారు బహు ప్రీతికరమాయే అబ్రహాల కారు బహు ప్రీతికరమాయే నాదిన కారు మన్నించలేవా నాదిన కారు మన్నించలేవా సంతోషముతో సకలము నీకై సమర్పించునేవా కైకొనరావా సంతోషముతో సకలము నీకై సమర్పించునేవా కైకొనరావా నీవు చేసిన ప్రేమను తలచి కృతజ్ఞత నిండిన భావము కలిగి
నీవు చేసిన మేలుల తలచి కృతజ్ఞత నిండిన భావము కలిగి అపరసములు ఆశ్రయచితి అపరసములు ఆశ్రయచితి మార్చుకుని స్తుతిని శరీరరకము మార్చుకుని స్తుతిని శరీరరకముగా సంతోష సహోదరి సహోదరులారా, సర్వశక్తి గల త్రియేక సర్వేశ్వరునికి అంగీకారాలు ప్రార్థించుకుంటున్నాను. ప్రభు మహస్తుతి మహిమల కొరకును తన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, ఈ దివ్య బలి సంస్మరణ జరిగినప్పుడల్లా మా రక్షణ కార్యము మరలా నెరవేర్చున్నది. కావున ఈ పవిత్ర కార్యమును యోగ్యమైన విధమున నెరవేర్చుటకు మాకు మీ సహాయము అందించుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతములకు త్రిప్పుము. ప్రభు వైపుకు త్రిప్పియున్నాము. కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, నీవు ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము ఏలయనా వాస్తవముగా నిత్యయాజకుడైన క్రీస్తు సంకేతాత్మకమైన శాశ్వతమైన స్థాపించెను. తనను తాను మొదటి రక్షణ బలి వస్తువుగా నీకు సమర్పించుకొని తన జ్ఞాపకార్థము నీవు మా కొరకు బలిగా అర్పింపబడిన ఈ దివ్య శరీరము పూజించుటెప్పుడెల్లను నీవు ఆకుల దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ నిన్ను నిరతము స్తుతించుట యత్నముగా ధనాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును నీ మహిమతో నిండియున్నది. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నది. నా
మౌనతమునా హోసానా మౌనతమునా జీయమాడు ధన్యుడు మౌనా మౌనా జీయమాడు ధన్యుడు మౌనతమునా హోసానా హోసానా నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమును జీవము పోసి పవిత్రపరుచుతున్నావు. ప్రపంచ మాధ్యాత్మము సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించటకే ప్రజలను నిరతము పిలిచినావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖము తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీటి పవిత్రపరచ ప్రతిమానుతున్నాము. ఈ విధమున నీవు మా ప్రభువును నీ కుమారుడైన అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చున్నాడు. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనము చెప్పి రుచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీన్ని తీసుకొని ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడిన నా శరీరము. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధమునే భోజనానంతరము పాత్రను అందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పాలన చేయము. ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తము పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారానికి భారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థం చేయము. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వే మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాత్మక శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణను స్మరించుచు అతడు మరలా వేచియుండని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. ఈ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమానుచున్నాము. తన మరణం ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరించుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్లా దయచూపుము. అతడు మమ్ముని నిత్యాత్మగా రూపొందించుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యకు దేవమాతయైన మరియమాతను పునీత జోసెఫ్ గారితో ధన్యులైన మీ అపోస్తలులతోనూ వేరే సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యములకు వారసులను చేయుము.
ఏదైనా వీరి విజ్ఞాపనంగా నిర్వహిత సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మల్నితో సఖ్యపరచమని లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బతిమాలుకుంటున్నాము. ఈ లోక యాత్ర చేయి ఈ శ్రీసభను మీ సేవకులను మా ఈ జగత్తులను మా ఆత్మీయ విధానాలను పెద్దల విధానాలను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసములను ప్రేరణను నిలబెట్టుము. నిశ్చిత ప్రకారం నీ సంపూర్ణ చేయున్న ఈ ప్రజల మనవలను ఆనందింపము. ఇలాంటి పూజలు సమర్పిస్తున్న కుటుంబాలను ఇక్కడ చేరినందరినీ దీవించి ఆశించాలని ప్రార్థించున్నాను. దైవ తండ్రి, నలుదశల వీళ్ళందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకున్నాము. చనిపోయిన ఆశ్రమలను ఈ ప్రేమ నిలబడిన వారందరినీ ధైర్యం మీ రాజ్యంలో చేర్చుకున్నాను. మేము మనకు చేరి మీ మహిమ వీక్షించు ఈ త్యాగాల పొందుతున్నగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనం చేయించినాము. అతని ద్వారా నీకు సకల మేలులు లోకములకు దయచేయించినాము. క్రీస్తు ద్వారా పరలోకమందును మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షించుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదించము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మాకు విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందములో మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆత్మను నిరీక్షిస్తున్నాము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుతున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షించుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహించుము. యుగ యుగమును జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండుగాక. మీ ఆత్మతో నుండుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా, మాకు శాంతిని దయచేయుము.
ఇది జక్కేశ్వరుని గొర్రెపిల్ల, ఇది లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా యొద్ద ప్రవేశించడం నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. మరి చివరి ఆశీర్వాదమైన తర్వాత మరి గురువులు దివ్య ప్రసాదాలు తీసుకొస్తారు. తర్వాత ఇక్కడ మీరు లేచిన తర్వాత మరి మార్గాన్ని ఏర్పరచాల్సిందిగా కోరుచున్నాను. కార్యక్రమం ముందు ఒక 2 మాటలు మాట్లాడాలని కోరుకుంటాను. వాళ్ళతో మాట్లాడతారు, వాళ్ళ పిల్లలు అర్థం చేసుకుని శక్తిని ఇస్తారు. దేవుడి సమయంలో వాళ్ళు కూడా వాళ్ళ జీవితానికి దేవుడి సేవకి అర్పించుకుంటారు. ఓకే, అందరం దేశంతో చివరి ప్రార్థన. ప్రార్థించుదాము. సర్వశక్తిగల సర్వేశ్వరా, ఈ కుమారుని కడపటి భోజనమును స్మరణ చేసుకొనుచు ఆ భోజనాల ద్వారా శాశ్వతమైన నీ రాజ్యములో మేము జీవితంలోని యొక్క సంపూర్ణ తృప్తిని నీ దివ్య భోజనమును మాకు దయచేయుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.